Hey guys, welcome to my YouTube channel. Let's make pasta. ముందుగా పాన్ పెట్టుకొని వాటర్‌ని బాయిలింగ్‌కేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఏసుకొని, మొత్తం పాస్తాలో ఇక్కడే మనం సాల్ట్ ఏస్తాం. సో, ఈ వాటర్ అనేది సాల్టీగా ఉండాలి. సో, నేను 2 కప్స్ ఆఫ్ పాస్తాని బాయిలింగ్‌కి పెట్టేసిన. అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను ఈ వెజ్జెస్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. టొమాటోస్, క్యాప్సికమ్, అనియన్స్ అండ్ గార్లిక్‌ని మంచిగా చాప్ చేసుకొని పెట్టుకున్నా. ఈ మెయిన్ ఇంగ్రీడియెంట్‌లో మనకు కావాల్సింది బటర్. పాస్తా చేయాలంటే మనకి బటర్ కావాలి. బటర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ బావుంటది పాస్తాలోకి. అండ్ టొమాటోస్ అండ్ ఎండుమిరపకాయలని నేను మంచిగా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నా. సో, ఇక్కడ పాస్తా మంచిగా బాయిల్ అయిందా లేదా అని చూసుకున్నా అనమాట. సో, దాన్ని కట్ చేసి చూస్తే లోపల వైట్‌గా లేకపోతే పాస్తా మంచిగా బాయిల్ అయినట్టు. ఇఫ్ ఇన్ కేస్ మీకు వైట్‌గా కనిపిస్తే ఇంకొంచెంసేపు పాస్తాని బాయిలింగ్‌కి పెట్టేసేయండి. సో, బటర్ ఏసుకొని, గార్లిక్‌ని ఏసుకొని అండ్ అనియన్స్ అండ్ క్యాప్సికమ్‌ని కొంచెం ఆహ్, కుక్ చేసుకోవాలనమాట. సో, ఇది మంచిగా లైట్‌గా కుక్ అయిపోయిన తర్వాత మనమేదైతే ప్యూరీ చేసుకున్నామో టొమాటోస్ అండ్ ఎండుమిరపకాయ ప్యూరీ, ఆ ప్యూరీని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ట్రస్ట్ మీ, నేనైతే ఎప్పుడు స్టోర్ బాట్ సాసెస్ గానీ, స్టోర్ బాట్ పాస్తా సాస్‌ని గానీ ఎప్పుడు యాడ్ చేయ. నేను టొమాటో ప్యూరీతోనే ఇంట్లో అయితే ఇట్లనే చేసుకుంటా. బికాజ్ నాకు ఇట్లనే ఇష్టమనమాట టేస్ట్. సో, నాకిట్లా నచ్చింది కాబట్టి నేను ఇదే ట్రై చేస్తున్నా. సో, మంచిగా ఆ కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత కొంచెం మిల్క్ ఏసుకోవాలి. మిల్క్ ఎందుకంటే మిల్క్ ఏస్తే పాస్తా అనేది ఆ టెక్స్చర్ గానీ, ఆ టేస్ట్ కానీ మిల్క్ ఏస్తే ఇంకా బావుంటది. సో, మిల్క్ వేసుకోండి కొంచెం. సో, మీకు లైట్‌గా లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలంటే ఓకే. నాకు మాత్రం థిక్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేనంత దగ్గరికయ్యేంత వరకు నేనది కుక్ చేసుకున్నా. సో, వన్స్ అంతా దగ్గరికయిన తర్వాత నేను మిల్క్ మిస్ట్ మోజరెల్లా చీజ్‌ని యాడ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర చీజ్ స్లైస్ ఉన్నా, చీజ్ క్యూబ్స్ ఉన్నా మీరవి యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నా దగ్గర ఈ చీజ్ ఉంది కాబట్టి ఈ చీజ్‌ని ఏస్తున్నా. సో, మనకి మంచిగా ఈ చీజ్ అనేది మెల్ట్ అయిపోవాలనమాట. సో, మెల్ట్ అయ్యేంత వరకు నేనిది స్టిర్ చేసుకున్నా. సో, నాకైతే థిక్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి మీరు చూస్తున్న కన్సిస్టెన్సీ థిక్ కన్సిస్టెన్సీ కాబట్టి ఈ కన్సిస్టెన్సీ పెట్టుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు లిక్విడ్‌గా కావాలంటే కొంచెం అంటే చీజ్‌కి ముందే కొంచెం వాటర్ ఏసుకొని లిక్విడ్‌గా ఉన్నప్పుడు చీజ్‌ని బాయిల్ చేసుకొని చీజ్‌ని మెల్ట్ చేసుకొని పాస్తాని బాయిల్‌కి పెట్టేయండి. సో, నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేనిక్కడ పాస్తాని యాడ్ చేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకున్నా అనమాట. మీకు చిల్లీ ఫ్లేక్స్ కావాలన్నా, ఆరిగానో కావాలన్నా మీరు వేసుకోండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత. బట్ నాకవన్నీ అవసరం లేదు. నాకిలానే టేస్ట్ ఇష్టం కాబట్టి సో, నేనింక అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు. సో, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. సో, నేను చెప్పా కదా! వాటర్ బాయిలింగ్ అయినప్పుడే మీరు సాల్ట్ వేస్తారు. మధ్యలో ఎక్కడ మనం సాల్ట్ యాడ్ చేయం. అక్కడే మెయిన్‌గా మనం సాల్ట్ చూసుకోవాలి. సో, చూసారు కదా ఎంత బావుందో! మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.